హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపన్. ఒక విషయం అడుగుతాను భయ్య, మీలో ఎంతమంది కరెక్ట్గా సమాధానం చెప్తారో చూస్తా. ఒక కుక్క ఉంది, దానికి ఇంత తెక్కుంది. అది ఎక్కడికి వెళ్ళినా ఇష్టం వచ్చినట్టు మొరుగుతుంది. ఇంట్లో పడుకోబెడితే రాత్రి పగలని తేడా లేకుండా, ఒక కనీస సెన్స్ లేకుండా దానికి ఇష్టం వచ్చినట్టు మొరుగుతూ ఉంది. ఆ వాండర్కి చిరాకు దుబ్బేమన్నాడు. సరే, ఆ కుక్క అక్కడి నుంచి పోయింది. పాపం కుక్క జాలి తెలిసి తమిళనాడులో వాళ్ళు చేరదీశారు. ఆ తమిళనాడు వాళ్ళు చేరదీస్తే అక్కడికి వెళ్ళి మురగటం మొదలుపెట్టింది. మురిగితే ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఆ కుక్క ఎరిపప్పు అయిపోయింది. మళ్ళీ తమిళనాడు వెళ్ళి మురుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? ఎవరికైనా నిద్రాభంగమే, అనవసరం తలకాయ నొప్పులు ఎందుకు చెప్పు అంటూ అక్కడ కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. అటువంటి కుక్క ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళడానికి స్థానం లేదు. సో ఇది ఒక కుక్క స్టోరీ, మురిగే కుక్క స్టోరీ. ఏదో పక్కన పెట్టండి. మీరు నిజంగా మురిగే కుక్కలు ఇంట్లో ఉండి రాత్రి పగలు అరుస్తూ ఉంటే మీరు నిద్రపోగలరా? ప్రశాంతంగా ఉండగలరా? నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఓకే, అంతే. సో ఈ మురిగే కుక్కని పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అదేదో ఒక సినిమాలో రాజశేఖర్ గారు రాజన్న వచ్చినాడు, ఇంకోడు వచ్చినాడు, ఒక్కసారి కనిపించేళ్ళమ్మ మెరుపు తీగ అంటే ఒక జమ్మె అని వెళ్ళిపోయి జప్ అని వస్తూ ఉంటది. ఆ రేంజ్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు నేను ముందుంటాను, ప్రజలకు అండగా ఉంటాను, పిఠాపురంలోని ఇల్లు కట్టుకుని కూర్చుంటాను అని మాట్లాడిన మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించిందే లేదు. అదేదో మెరుపు తీగలాగా అప్పుడప్పుడు బయటకు వస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అది కనిపించినప్పుడు సీజ్ షిప్ అనో, సీద టొక్కనో, డింగ్ అని ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సరే, అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అందరూ చీకొడుతున్నారు, బయటికి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు అంటూ హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి నువ్వేం చేస్తున్నావు అసలు గతంలో పిఠాపురంలో మాట్లాడేది. అంటే అప్పటి నుంచి మనోడికి తిట్లు బాగా పడుతున్నాయి, సంటుతున్నారు. వీళ్ళ మేనలుడేవో ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటాడు. సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ తొక్క అని ప్రజలు చెప్పు తీసుకొని వెంటబడి కొడుతున్నారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళారు. ఏపీలో ఎవడు పట్టించుకోవట్లేదు, తమిళనాడు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి మురుగన్ మానాడు అని ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ చెప్పాడు కదా, ఇల్లేమో దూరం, చేతిలోకి లాతర లేదు, బతుకుల రోడ్డు, ఇట్లాంటి కథలు చెప్పాడు కదా. ఎవరో రాసిన మనోడు చెప్తాడు, అలాంటివి చెప్పాడు. చివరికి ఏదో మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, అక్కడ కూడా హిందూ ముస్లింస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం బెండుగా చేశాడు. ఊరుకుంటారా? సత్యరాజు తెలుసుగా మీకు? సత్యరాజు కట్టప్ప అంటే మీ అందరూ గుర్తుంటది. ఆ నటుడు నీకెక్కువ ఏమన్నా ఉంటే మీ ఆంధ్రప్రదేశ్ లో చూపించుకో, తమిళనాడు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే మర్యాదగా ఉండదు నీకు, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్. పెరియార్ భావజాలాన్ని అణువణువును నింపుకొని సమాజం కోసం మతాలు లేని ఒక రాజ్యాన్ని మేము నిర్మించుకుంటూ వెళ్తున్నాము. నువ్వు వచ్చి సొల్లు కబుర్లు సొట్ట కబుర్లు చెప్పకో, ఇక్కడ వినేవాడు ఎవడు లేడు. ఆంధ్ర ప్రజలంతా పెచ్చోళ్ళు కాదు, తమిళనాడు ప్రజలు ఇక్కడ అందరికీ జ్ఞానం బుద్ధి ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ ఏమైనా పీక్కుంటే పీక్కు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఆయనేనా? ఇంకొక రాజకీయ నాయకుడు కూడా, నువ్వు ఆంధ్రాలో 2 చోట్ల పార్టిసిపేట్ చేసి ఎలక్షన్స్ లో 2 చోట్ల చిత్తుగా ఓడిపోయిన నువ్వు తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడేంత మొగోడివా? నువ్వు దమ్ముంటే వచ్చి తమిళనాడులో పోటీ చేసి గెలువు అని కూడా ఛాలెంజ్ విసరటం జరిగింది. అదేందో ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆ రంగు కండవలో ఆ రంగు బట్టలు వేసుకోవటం మాత్రం మాండి. మొత్తానికి సత్యరాజ్ ఇచ్చిన కౌంటర్తో పవన్ కళ్యాణ్ స్టేజీ, ఆయనకున్న పేరని ఏదో సినిమా ఇండస్ట్రీతో గొప్ప తోపు తూర్పు అనుకుంటారు కదా, ఎక్కడికో దిగజారిపోయింది. ఆయన సినిమాలు కొనే దిక్కు లేదు, ఓటీటీలో కూడా కొంటలేదు. చివరికి తమిళనాడు వెళ్తే అక్కడ సినిమా వల్లే కొట్టి తరిమేసేటట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు అయితే మొహం మీద అంటున్నారు, నువ్వు 2 సార్లు ఓడిపోయి దిక్కు లేక పార్టీలో చేరి టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి ఏదో పీకాలని ఇక్కడికి వస్తే ఊరుకో అబ్బాయి, అంటిచ్చేస్తాం అని చెప్తున్నారు. సో అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్, మీ స్టేజ్ మీరు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారు. అది షాడో, అది ఒరిజినాలిటీ కాదు. మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, అదే మీరు ఒరిజినాలిటీ. ఓకే, మీ భావాల్లో మీరు గొప్ప అవ్వచ్చేమో, కానీ రాజకీయ నాయకులు ప్రజల దృష్టిలో మీరు ఒక మీనియేచర్, ఇంత పర్సన్. అర్థమైందా? ఇంటికొంత ఉంటారు అంతే. అది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలని, దయచేసి మీ సినిమా ప్రొడ్యూసర్ ని కాపాడాలని 6 సంవత్సరాల నుంచి తీస్తున్నాడంట హరిహర వీరమల్ల అనే సినిమా. వాడిని బతికించాడు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఏ థియేటర్లో మీ సినిమా రిలీజ్ చేయాలంట. మీరు మరీ నిరంకుశంగా ఓవర్ యాక్షన్ చేశారంట మొన్న వాళ్ళపైన కూడా. ఎక్కడికి వెళ్ళినా మనకు ఓవర్ యాక్షనేనా? ఓవరేనా?
తమిళనాడులో పుట్టారా, తమిళనాడులో పెరిగారా, ఆంధ్రాలో 30 ప్రదేశాల్లో పుట్టారు, 300 ప్రదేశాల్లో చదువుకున్నారు. తమిళనాడులో కూడా ఇంక సేమ్ సుల్లా. ఏందన్నా ఇది? కొద్దిగా వాడండి బుర్ర, మరి ఘోరం. మీరు 15 సంవత్సరాలు బానిసత్వం చేస్తామని ఫిక్స్ అయిపోయారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడు. 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడు, లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కూడా నువ్వు బానిసత్వం చేస్తావు, అప్పుడు కూడా జెండాలు మీ కూలీలతో మోపిస్తానే ఉంటావు. నేను లైఫ్ లో ముఖ్యమంత్రి అవ్వాలి, పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఎదగాలని లేదు, ఎప్పుడు ఊడిగం చేయడం. మరి అటప్పుడు సముద్రం ఒకటి కింద వంగదు, ఆకాశం ఊపిక పదం ఏం సరి, పర్వతం తల వదించదు. మడిచి మడిచి ఆ పేపర్ని బుక్లో పెట్టుకోండి. 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి కదా, అట్లా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.